సో ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని అడగకుండా ఉండలేము. ఈ మధ్య కాలంలో చూస్తున్న ఈ కామెడీ ట్రాక్స్ చూస్తుంటుంటే ఎక్కడో కాస్త అదుపు తప్పుతున్నాయి అనిపిస్తుంది. బట్ ఏంటో మీరు చేసే సమ్మోహనంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి సినిమాల్లో కామెడీని మనం తక్కువ చేయలేం. అప్పట్లో జంధ్యాల గారు, విశ్వనాథ గారి సినిమాలో కూడా కామెడీ కనిపించదేమో అనుకుంటాం, కానీ మంచి కామెడీ, హీరోలే మంచి కామెడీ చేస్తూ ఉంటారు. అది ఎక్కడ మిస్ కాకుండా మీరు ఒక ట్రాక్ లోకి నడిపిస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది మీకు అది? అంటే ప్రధానంగా సినిమా అనేది వీలైనంత వరకు ముఖ్యంగా ఇలాంటి సినిమాలు ఎక్కువ మంది కలిసి చూడాలి అని నేను ముందు నిర్ణయించుకుంటానండి. ఇది ఓకే యూత్ కాబట్టి ఇవన్నీ పెడదాము, ఇంకా పెద్దవాళ్ళు రాపోయినా పర్లేదు అని అనుకుంటే వేరు. బట్ నాకు హాస్యరస చిత్రాలు ఎక్కువ మంది చూడాలి కుటుంబం అంతా అని ఉంటుంది. అవి ఉన్నప్పుడు నా ఆలోచన అటే వెళ్తుంది, అసలు ఇటువైపు వెళ్ళదు. సో నేను ఎప్పుడు హాస్యాన్ని రాయడం ఇష్టపడతాను. నేను జోకుల కంటే జోకులు రాయొచ్చు, 100 జోకులు రాయొచ్చు ఇప్పుడు కూర్చుని మనం ఎక్కడో వాట్సాప్లో చూసి ఇక్కడ. కానీ ఒక క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ నుంచి పుట్టే ప్రాబ్లమ్స్, ఒక కథనము, వీటన్నిటిలోంచి సందర్భోచితంగా పుట్టే హాస్యం ఏదైతే ఉంటుందో అది నాకు చాలా ఇష్టం. అంటే ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఒక 4-5 డబుల్ మీనింగ్ డైలాగ్స్ రాసేస్తే ప్రేక్షకులు అందరూ మన సినిమాకి వచ్చేస్తారనే ఒక అపోహ అయితే ఉండింది. ఉంది కాదంటారా మీరు? ఇంకో ప్రాబ్లం కూడా ఏంటంటే యంగ్స్టర్స్ కొంత ఎక్కువ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ టైప్ ఆఫ్ యాప్స్లో ఉండడము, వాళ్ళకి ఆ రీల్స్ చూడడము, ఆ రీల్స్లో కొంచెం అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వలన ఏంటంటే యంగ్స్టర్స్ని మనం అట్రాక్ట్ చేయాలంటే ఇవన్నీ పెట్టాలి. ఇవన్నీ పెడితే ముందర వాళ్ళు వచ్చేస్తారు థియేటర్కి. ఎందుకంటే మిడిల్ ఏజ్ వాళ్ళు సినిమాకి తొందరగా రావట్లా. ఫస్ట్ వచ్చే వేవ్ ఎవరు? కుర్రాళ్ళు మనం అట్రాక్ట్ చేయాలంటే ఇవన్నీ పెట్టాలి అని చెప్పి మొదలెట్టారని నా అనుమానం. దానివల్ల ఏమవుతుంది, ఒక్కసారి ఫ్లూక్గా ఒకటి హిట్ అయింది అనుకోండి, ఇంకా వరుసగా అందరూ మొదలెడతారు. కానీ సబ్సిక్వెంట్గా అవి హిట్ అవ్వవు, జనాలకు ఇంట్రెస్ట్ ఉండదు చూడడానికి. కాబట్టి అరే ఏంటి ఎక్కడ మిస్ అయిందని మళ్ళీ తర్జన భర్జన. అంటే యాక్చువల్లీ ఒక సినిమా 2 సినిమా అలా వచ్చాయి అనుకోండి, ప్రేక్షకులు కూడా పెద్దగా పట్టించుకోరు. బట్ అదే ధోరణిలో శృతి మించి వెళ్ళిపోతుంది అనుకోండి, ట్రెండ్ కింద భావించినప్పుడు కామెడీకి ప్రాబ్లం అయిపోతుంది. అంటే ఆ కామెడీ జానర్ ఇంట్రెస్ట్ పోతుంది జనాలు. అండ్ ఈ మధ్య కాలంలో మనం ఒక హీరోయిన్ ఉన్నారు అని అంటే మనం చూస్తూనే ఉన్నాం. అది కామెడీ అంటే అందులో ఎక్స్పోజింగ్ ఎక్కువ చూపించడం కూడా ఒక వే ఆఫ్ కామెడీగా తీసుకొచ్చేసారు. బట్ మీ సినిమాల్లో మేము అది చూడట్లేదు. మీకేంటి ఆ నమ్మకం? నమ్మకం లేదండి. నేను ఇందాక చెప్పాను కదా, కుటుంబం మొత్తం కూర్చుని హాయిగా ఎటువంటి నిస్సంకోచంగా చూడాలి సినిమా. వాళ్ళు ఎంబారెసింగ్ ఫీల్ అవ్వకూడదు సినిమా చూస్తున్నప్పుడు. ఏమిటి తలకాయ ఉంచుకోవడం, లేకపోతే పక్క పిల్లలకి కళ్ళకు అడ్డంగా చేతులు పెట్టడం, ఈ సిచ్యువేషన్ రాకూడదు. ఎందుకంటే మన సినిమాకి వచ్చినప్పుడు మనం అందరం కలిసి పంచుకోవాలి ఆ ఎక్స్పీరియన్స్ని. ఎలా పంచుకోగలుగుతాం మనము? అందరికీ ఎంతో కొంత అప్పీల్ అయ్యే ఇమోషనల్ బాండ్, కనెక్ట్ ఉండాలి. నేనైతే అంటే ఇది కుటుంబ కథా చిత్రాల గురించి చెప్తున్నా. అన్ని సినిమాలు కుటుంబ కథా చిత్రాలు అవ్వాలి నేను అనట్లా. ఇప్పుడు ఒక క్రైమ్ థ్రిల్లర్ ఉండొచ్చు, ఒక దెయ్యం కథ ఉండొచ్చు, ఒక రొమాన్స్ ఉండొచ్చు, ఒక అడల్ట్ హ్యూమర్ ఉన్న సినిమా ఉండొచ్చు. ఆ సినిమాకి సంబంధించిన ఆడియన్స్ ఎవరో వాళ్ళకి అప్పీల్ అయ్యే కంటెంట్ దానిలో ఉండాలి. కానీ కుటుంబ కథా చిత్రాల్లో ఉన్న ఛాలెంజ్ ఏంటంటే అన్ని ఏజ్ గ్రూప్స్కి హాయిగా కూర్చొని చూడగలిగే కాంటెంట్ ఉండాలి. సో అందులో ముఖ్యంగా ఆడవాళ్ళని చూపించే విధానం కానీ, వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ ఫిజికల్గా వాళ్ళని చూపించే విధానంలో నేను వీలైనంత బ్యూటిఫుల్గా ఉండాలి, ఎలిగెంట్గా ఉండాలి, వల్గర్గా ఉండకూడదు అని నేను ప్రయత్నిస్తాను. అలాంటి నటులే నేను తీసుకుంటాను, ముఖ్యంగా హీరోయిన్ని. అండ్ వాళ్ళని అందంగా చాలా ఎలిగెంట్గా చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ మీ సినిమాలో హీరోయిన్స్ చాలా బాగుంటారు. అంటే దట్ ఈస్ ద హోల్ ఎంఫసిస్. ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ డ్రెస్సింగ్లో కానీ, వాళ్ళు మాట్లాడే విధానంలో కానీ, వాళ్ళ గ్లామర్లో కానీ వాళ్ళ వ్యక్తిత్వం కూడా కనబడాలి. జస్ట్ వాళ్ళు ఐ క్యాండీ కాదు, మంచి ఫిగర్ ఉంది అమ్మాయికి బట్టలు వేస్తే హైలైట్ అవుతుంది, యూత్ పడి ఇలా కాదు చెత్త. షీ షుడ్ లుక్ బ్యూటిఫుల్ త్రూ హర్ క్యారెక్టర్. సో మీలా ఆలోచించే డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి మీ సినిమాలన్నీ చూస్తే హాయిగా నవ్వుకోగలుగుతాం. మీరు అన్నట్టు కళ్ళకు గంతులు కట్టు, ఆ పక్కకు చూపించి ఈ పక్కకు చూపించాల్సిన అవసరం ఉండదు. అండ్ మీ హీరోయిన్స్ చాలా అందంగా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ కాంపిటీషన్ డైరెక్టర్స్ వరల్డ్లో కొంతమంది వీటిని హైలైట్ చేసుకుంటూ ముందుకు పరిగెడుతున్నారు. మీరు ఏమైనా వెనకబడిపోతున్నారని అనిపించలేదా? అసలు అది నాకు అది కాంపిటేటివ్ ఎలిమెంట్ కింద అనబడినప్పుడు నాకు వెనకబడి ఉండే ఆ ఒక్క విషయంలో వెనకబడి ఉండాలని ఇష్టపడతాను. ఎందుకు దానిలో గెలవాలంటే ఇవన్నీ చేయాలి కదా. ఇవి చేయడం ఇష్టం లేనప్పుడు హాయిగా వెనకాలే ఉండి చేసుకునే వాళ్ళు, అది పర్సనల్ చాయిస్. అది నాకు అది ఇష్టం ఉండదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఐ షుడ్ స్లీప్ పీస్ఫుల్లీ. ఆ డబ్బుల కోసం ఇవన్నీ చేసాం మనం అనే ఫీలింగ్ నాకు ఉండకూడదు. అందుకు నా కోసం నా నిర్ణయం, అది వ్యక్తిగత నిర్ణయం. అలా చేసేవాళ్ళు తప్పని కూడా నేను అన్నట్లా. మీ సినిమాలు చూస్తుంటుంటే కొంతమంది, మేము ఫర్ ఎగ్జాంపుల్ మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం అనుకోండి, అప్పుడు మాకు బాపు గారు గుర్తొస్తారు.
కె విశ్వనాథ్ గారు గుర్తొస్తారు. అంటే కథకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో దాంట్లో హ్యూమరస్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది, హీరోయిన్ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది, అండ్ కుటుంబం అంతా కూర్చొని లాంటి సినిమాలు వీళ్ళు తీశారు. యా యా ఈ మధ్య కాలంలో ఆ సినిమాలు తక్కువనే ఒప్పుకోవాల్సింది. అవును. బట్ మీ సినిమాలు చూస్తే అది ఉండదు. అంటే మీరు ఇంతకు ముందు అన్నట్టు ఐ క్యాండీ కాదు హీరోయిన్, ఇలా వచ్చి కనిపించి వెళ్ళిపోయి కాదు, హీరోయిన్ పాత్రకు కూడా ఒక ఇంపార్టెన్స్ 100% అండి, అది చాలా ఇంపార్టెంట్. నాకు ఇప్పుడు మీరు బయట సమాజంలో చూస్తే కోట్ల మంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను నడుపుతూ బయటకు వచ్చి, మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి ప్రొఫెషనల్గా మీరు ఎంతమంది చేస్తున్నారు? సో నాకు ఆ వాళ్ళ జీవితాల మీద ఇంట్రెస్ట్ ఉంది. హీరో వెంట పడే హీరోయిన్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇంకోటి ఏంటంటే అలా వెంట పడినప్పుడు కూడా చివరికి అంటే మనం ఎట్లా చూపిస్తున్నాడో ఏదో ప్రొఫెషన్, ఇంకోటి నామకే వస్తే ప్రొఫెషన్ పెట్టడం కాదు. ఆ అమ్మాయి ఆ జీవితంలో అమ్మాయి ఎట్లా, ఆ ప్రొఫెషన్లో అమ్మాయి ఎలా ఉంది అనేది కూడా రిజిస్టర్ అవ్వాలి ఆడియన్స్కి. ఇప్పుడు నా సినిమాలో అమ్మాయి హ్యుండై షోరూంలో మేనేజరు, ఎవరు హీరోయిన్ అమ్మాయి చాలా సక్సెస్ఫుల్ మేనేజరు. ఆ అమ్మాయికి తనకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది, తనకంటూ పేరు ఉంటుంది, తనకంటూ ఒక స్టేచర్ ఉంటుంది. ఆ అమ్మాయి ఇతను ఇష్టపడ్డాలే తప్ప ఎప్పుడు 24 గంటలు సారంగా నాకు నువ్వే ప్రాణం అనే ఆ టైప్ ఆఫ్ అమ్మాయిలు నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు క్యారెక్టర్స్. ఎందుకంటే జీవితంలో ప్రపంచం మారిపోయింది. చాలామంది ఆడవాళ్ళు ఇండిపెండెంట్గా బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు, మగవాళ్ళతో పోటీ పడటమే కాదు చాలా విషయాల్లో బీటింగ్ దెమ్ టు యూనో. సో అలాంటప్పుడు ఆ లైఫ్ నాకు చుట్టుపక్కల నా కుటుంబంలోనే అలాంటి ఆడవాళ్ళు ఉన్నారు. మా అక్కయ్య కానీ మా ఆవిడ కానీ లేకపోతే నాకు తెలిసిన చుట్టాల్లో కానీ చాలా అద్భుతంగా చదువుకుంటూ ఇండిపెండెంట్గా ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మన కమర్షియల్ సినిమాలో చూపించిన లాంటి ఆడవాళ్ళు ఎక్కడ ఉండరు, అంత దద్దమ్మల్లాగా అంత బిహేవ్ చేస్తూ ఉండరు. అంటే అందరూ కాదు, కొన్ని సినిమాల్లో మనకు అలా కొంచెం హీరోయిన్ అంటే కొంచెం మామూలుగా అమ్మాయి అమాయకంగా ఉంటుంది, బబ్లీగా ఉంటుంది, లేకపోతే అమ్మాయికి వేరే పర్పసే ఉండదు లైఫ్లో. అలా కాకుండా ఉండాలని నా కోరిక. అందుకని నా సినిమాల వరకు నేను అలా రియలిస్టిక్గా చూపించడానికి ప్రయత్నిస్తాను.